నీ కట్టెలు కొట్టడం అయిందా ఇంకా కాలేదా? మన తోటలు అండుకొని తిన్నారో అయిపోయింది. నువ్వు గ్యాస్ మీద అంటున్నావో అండనీయమైతివి. ఆ కట్టెలేమో ఇంకా కొట్టడం కాబట్టి ఇంకెన్నడు కొడతావు? కట్టెలు కొట్టుడు కాదా ఇవన్నీ కాదా అనే పోయా మనం ఎప్పటి కావాలి ఈ కొట్టిన అయితే కొట్టవా ఇవా ఈ కొట్టవ పోయాటు పెట్టి చెప్పిన అండుపో అదే సాతం చెప్పినట్టున్నదే ఇవన్నీ కాదా కట్టెలు. ఓ బాగా కొట్టి నెరవడబడుతుంది. అయినా ఒక్కరోజు గ్యాస్ మీద అంటితే ఏమవుతుంది? ఏమైనా కట్టెల పొయ్యి మీద అండు అని అంటావు. నీకు బాగా తెలుసు కదా పొయ్యి మీద అండుకున్న అన్నమే మంచిదే. గ్యాస్ కూడా కొడితే మళ్ళీ గ్యాస్ రావాలంటే 2 రోజులు అవుతుంది. కాపాడుకోవాలి. ఇది ఎండాకాలమేనే కట్టెలు వచ్చినాక గ్యాస్ అనుకుంటా ఏమవుతుంది? కట్టెలు కొట్టాను నేను నెరవాడన్నా అట్టిగా చూసినా నువ్వే నెరవేటట్టున్నావే. అవును నీ పిసినతనంతో చచ్చిపోతానా? అయినా గ్యాస్ మీద అనుకుంటే ఎవరికి లేని రోగాలు నీకు ఒక్కడికే వస్తున్నాయా? అది బుక్ చేసే సంవత్సరం అవుతుంది. మళ్ళీ బుక్ చేయలేదు అనుకో ఉన్న గ్యాస్ కూడా పోతుంది. అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి. ఎటు పోదు అదే వస్తుంది. ఇప్పుడు ఏడాదికి గ్యాస్ కొనాలంటే పైసలు కావద్దా అనే నీ అయ్యా ఇచ్చిన ఆస్తి నేను ఉన్నదా? ఏడాదికి కట్టెలు కొట్టానికి నేనే ఉంటే అంటానికి నీకేమవుతుంది? అమ్మయ్యా అబ్బా కవిత చికెన్ మస్తు ఉంది అది ఫ్రిడ్జ్ లో పెట్టు సాయంత్రం తిందాం అసలు వేపుడు తిందాం. అబ్బా అప్పటికి చేపలు తెచ్చుకుందాం. నాకు చేపలు అంటే బాగా ఇష్టం కదా. అదే అట్లయితే అట్లా కొందరు ఉన్నారు ఈ వారికి ఇంకా అన్నమే తినలే. అలాగే ఉంటే కదా తెచ్చుకొని తినడానికి. అంతే మరి పొయ్యిల మీద అండాలా అది కాదా పొయ్యి మండది. సిగ్గున్నాడా? ఎందుకున్నావు నల్ల మొహం పెట్టుకొని? కనబడుతుందా? ఏం మాట్లాడతారా నీకు? ఇంటానే అన్ని ఇంటానా నేను ఏది మర్చిపోలే అన్ని ఆదుకున్నాయి. నువ్వు ఆదుకున్నాను పెద్ద పీకేది ఏమన్నా తీరాదురా. చూసినా కొంచెం సిగ్గు అనిపించలేదు నీకైతే? అనిపిస్తుంది సిగ్గు అనిపిస్తుంది కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు ఇంట్లోకి పో అన్నం వండు ఊర గీర ఏదండకు ఎల్లిపాయ కారం పెట్టు కలుపుకొని తిందాం. కవిత నిలిపేకారం అట ఈ రోజుల్లో నిలిపేకారం తింటా నానే. అలాగే పైసలు లేకపోతే ఏం చేస్తాను? అందరు మన లెక్కనే ఉంటారు ఏంది? పైసలు లేకపోతే అడుగుమని చెప్పే ఇస్తా నేను పారేస్తా పైసలు. నీ మొహం నీకు రోష పౌషం ఏమైనా ఉంటేనే మంచిగా ఉండు. గట్టి మాట్లాడతాను ఏమన్నా మాట్లాడుతున్నావు? మళ్ళీ ఏం మాట్లాడాలంటాను? పెద్దోనే అంటాను చిన్నోనే అంటే ఏమైతుంది నువ్వు? అడిగాను ఊకే ఇంట్లోకి వస్తుంది. నువ్వు నక్కలుగా పెట్టా తిరితే ఊక్కుంటారా కూడా ఇక్కడ కుక్కలు పాడుగాను. కవిత కుక్కలు కొట్టేసారా? హడి ఎంత చెప్పినా ఆ కుక్కలకు బుద్ధే రాదు. ఎప్పుడు చూడు ఇటే వస్తే ఇటే చూసుకుంటుంటాయి. ఒక చికెన్ ముక్క కవిత మనం నిన్నే ఉన్నాయి కదా పట్టు. గన్ని మాట్లాడాలంటే సిగ్గు అనిపించలేదు. ఎందుకు నేను కూడా గిన్ని మాట్లాడతానా? అరే బొసిరికే వచ్చే అరంకే వచ్చే డొగిరికే వచ్చే సువర్కే వచ్చే అని నేను మా నాన్న నేను ఎందుకంటే నాకు అవసరం లేదు. నేను చూసుకుంటా మాట్లాడతారు. ఇటు మాట్లాడుతున్నారా? మీరెవరిని చూసుకుంటా మాట్లాడాలి? మీకు లేవతలేదా లేచినప్పుడు? ఇటు మాట్లాడుతున్నారా? చిన్నలేదు పెద్దలేదు ఆరా నీ అన్నం రా అన్న ఎక్కడ ఉన్నా అన్న ఇప్పుడు గుర్తున్నా అన్న. అరే ఇవ్వరాక చికెన్ గురించి మాట్లాడి సిద్ధిగా జోకులు వేసిన నేను సపడే ఊకున్నా. ఎందుకంటే నువ్వు నీ పెళ్ళప్పుడు మాట్లాడలేదు. నీ పెళ్ళి ఎవరు చేసారు? మేము కదా చేసింది. అప్పుడు అన్న వదిలి అనుకుంటే మా కాళ్ళ దగ్గరికి వచ్చినావు కదా. పెళ్లి అబ్బాయి చేసింది. అబ్బాయి చేసింది. కట్నం ఇట్లా అన్ని అమ్మ మాట్లాడి పెట్టింది నీకు. అన్ని చేయించుకొని అన్ని చేసుకున్నాక ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు కదా. పిసోడా అలా నీకు గుత్తనే పెళ్లి చేసిరా? ఇన్ని రోజులు నువ్వు కష్టం చేసిన పైసలు వాళ్ళకి ఇయ్యలేదా? కరెక్టే. నువ్వు ఎప్పుడు చేసావు పెళ్లి? ఎవరు చేసిర్రా మరి? అబ్బాయి చేసింది దాని పైసలతోని. అవ్వో అవే అన్ని తిరిగి లగ్గం చేసి నీకు 4 ఎంకలకి వచ్చి అన్ని చేసింది. నువ్వు చేసుకొచ్చిన గుర్తమేమన్నా ఉన్నదా అతి వాళ్ళకు? వాడకి పిచ్చోడేగా పిచ్చోడితో మనం మాట్లాడితే మన ఏం చేస్తావురా ఏం చేస్తావురా ముక్కుంటా కొడతా. అరే నేను ఎక్కడ ఊకుంటానేమని అనే పడితే ఒక ముక్కట. నువ్వు అబ్బాయి తీసుకుని పోయి సంతకం పెట్టించుకొని ఆ భూమి రాసుకున్నావు. బరాబర్ అది నాది. ఓ నల్లమొక్క పొడా వాళ్ళు గన్ని మాటలు మాట్లాడుతా అంటే చూసుకుంటే సపరేట్ ఉంటాను. ఇప్పుడు
ఏంది వాడిని నన్ను కొట్టుమని ఎగెత్తానా నేను ఎగేసిన ఇప్పుడు ఎందుకట్లా మరి మాట్లాడుతున్నా ఎగేసినట్టే ఉన్నది అరే వాళ్ళు మాట్లాడతారు నువ్వేం మాట్లాడతలేవు అని మెల్లగా ఆయన కొట్టుమని ఎగెత్తాను కొట్టుమని మరి రమ్మను. చేయమను. అబ్బో మేము కూడా కష్టపడ్డాము అబ్బో, కష్టపడ్డాడు కష్టపడ్డాడు నిన్ను చదివిస్తే ఒక మంచి భవిష్యత్తు అరే ఆడిడానికి ఐసు పోతే ఎవలగాడిది నీకంటే పెద్దోని నేను సపడే వానరా నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు? అవ్వ పెన్షన్ అటే ఆ భూమి పైసలు అటే మీరు వేసుకున్న అవన్నటే మరి మాకేవి అంటే నేను సంపాదించలేదేమో. అది కాదురా ఇవాళ చదువుకొని పెద్దోని పోయి లగ్గంగానే పిల్ల మాటలు పట్టుకొని లగాంచే కుడుతున్నావు. చిన్నప్పుడు అయ్యకు శాత కాకుండా అయితే నేను నాగలు కట్టి దున్నినా నాకు తమ్ముడు చదువుకోవాలి చదువుకొని గొప్పోడు కావాలని నేను బడికి పంపించిన అప్పుడు చెప్తున్నావు. నువ్వు మధ్యలో దొరకు ఏమైనా మధ్యలో సర్కారు వస్తేనే ఇప్పుడు ఇప్పుడు నా మీద కొడతాను అదే నీకు మాట్లాడు. మధ్యలో టైం వచ్చినప్పుడు మాట్లాడతారు బాగా మాట్లాడతాను నువ్వు ఆగు, కుక్కల రకం మధ్యలో. కుక్కర్ నువ్వు పడతాను అడుగుతావు మాట్లాడు. గుడ్డుతో తీసి మళ్ళీ నావిగా మరవడతావు. సరే మాట్లాడు ఏం మాట్లాడతావు చూస్తా మాట్లాడు. సుత్తన కుక్క లెక్క ఎట్లా వస్తారో మాదుతానా వీళ్ళతో మనం ఏడనే ఎగురుతాం పాయింట్లో కూడా కుక్కలు బస్ కుక్కలు అరే మంచిగా మాట్లాడు కుక్కలు బిక్కలు అనుకో బొక్కలు సాపు చేస్తాని ఇరగొట్టు మరి సాపి కొట్టారు మీరు మీరు ఖర్చు కూడా మాట్లాడతాను ఆడు మాట్లాడేది మంచిగా ఉన్నదా మాట్లాడిండు. ఇప్పుడు అసలు ఈ లొల్లి అందుకుంటే మొత్తం సాపు అవుతావు. తోలికి వచ్చినామా? ఎందుకు మమ్మల్ని ఇట్లా ఎవరు తిడతారు? ఇప్పుడు కుక్క నక్కాయ పెట్టి తెచ్చింది ఎవర్రా ఎవరు రా మీకెందుకు రేషం వస్తుంది? నిన్ను ఎవరు తిట్టిండ్రా నిన్ను ఎవరు తిట్టాడు చెప్పు ఎవరు తిట్టారు? మీరు ఎవరికి ఇక్కడ ఏం మాట్లాడారు? అచ్చిరాని మాట్లాడి అచ్చిరాని మాట్లాడి మేము మిమ్మల్ని అన్నప్పుడు మమ్మల్ని అనాలండి నువ్వు ఇంత ఏ పాగిళ్ళతో మనకెందుకు అరే ఎక్కువ మాట్లాడతావు పెళ్ళ మాట్లాడుకోవాలి ఎవరో పిల్లం చెప్పిన మాటలు పట్టుకొని ఎగురుకుంటా మీదికి నువ్వు ఉరుకుతారు. మనుషులు నీవు ఇది. మేము అందుకనే మీకు ఖాళీగానే కూర్చున్నాం. మేమే అన్నది పోండి ఫస్ట్ తిని పోరు తింటే ఎట్లా బతుకుతావు నువ్వేమని రాయడానికి ఎల్లి బేకారతో తిను అని మరి నువ్వెవరురా రాబో రాసుకోవడానికి నీ భూమి ఎక్కడిదిరా నీ భూమి ఏడం అన్నది నీ భూమి ఎక్కడిదిరా నువ్వు మాకు మళ్ళీ తెలియదు సపరేట్ ఎక్కడిదిరా నువ్వు ఒక్కనే పుట్టినవారా మేము పుట్టలేదా ఎవరు నేను నేను చేసినప్పుడు నువ్వు ఏడవన్నావురా ఎప్పుడే పంట రాబోరా ఏ నలమకపోడా నిన్ను మొత్తం చదివిచ్చి పెంచి పెద్ద చేసి లగ్గం చేసి అబ్బో ఏడమ్మో నీ మేము నీ ఫీజులు కట్టే పైసలతోటి నా భూమి గీత నా పేరు మీద పట్ట కాకపోతే మంచిగా బిడ్డ ఏమనుకుంటాను మర్యాదగా ఉండేది ఏంటో నువ్వు కష్టపడి సంపాదించినావురా చూడాలి నువ్వు కష్టపడి సంపాదించిన అది అయ్యే భూమిరా. అవును మరి నేనే కష్టపడి సంపాదించకపోతే ఎవరు కష్టపడి సంపాదించారు? వదిలే నీకు తెలియదు సపరేట్ ఎందుకు నాకు తెలియదు? నీకేమో దేని గురించి తెలుసురా? నాకు తెలియదు? నీకేం నాకు తోకలు ఏమో తెలుసా? ఏమో నాకు తెలియదు మాట్లాడతాను. నీకేం తోకలు తెలుసా? నీకేం తెలుసా? మనం పోదా ఇగో ఇదంతా కాదు మాకు రావాల్సిన భూమి మాకు ఇయ్యూరి ఉన్న భూమి అంతా తీసుకునేమో బాగానే మాట్లాడతారు మన దగ్గరనే ఉంటాను అయినా అది నీ అబ్బాయి సంపాదించిన భూమి నువ్వు ఒక్కరిని ఎట్లా తీసుకొని పంట చేసుకుంటావు అంటే ఒక్కరు సాయం చేసినప్పుడు మరి అప్పుడు అనకపోతే ఇంకొకరు కష్టపడతాను మేము కూడా వచ్చి కష్టపడతాం. అప్పుడు ఎప్పుడన్నా మీరు? అప్పుడు వేసి అప్పుడు తిన్నాడు ఎప్పుడు అప్పుడు వేసి ఏం తిన్నావు? అన్ని తీసుకొచ్చి ఆ రూపాయలు నాకు ఇయ్యలే చదువు పెట్టలేదా? మళ్ళీ కుట్టాడా నిలబడి చూస్తాడా? చెప్పగలరా నీకు? మనకు రాసి మన పా మన మోదాం గిల్ల అరే, మనకి ఏం ఎందుకు కొడతావే నీ ఒర్రు రూపాయలు ఆ, వాళ్ళు నాలుగు మాట్లాడినప్పుడు రూపాయలు ఏం మాట్లాడకు. ఇప్పుడైతే ఎవరు నా మీదకి ఏమన్నా కయ్య కయ్య పువ్వులు, నల్ల పువ్వులు. అరే, మాట్లాడకపోతే అట్లనే ఊరుకుంటాను. నేను ఎప్పుడు నువ్వు మరి ఏం మాట్లాడతారు? ఇది ఎవరికన్నా నీకు? వాళ్ళకి తగ్గట్టు నేను మాట్లాడుతున్నా మాట్లాడతానా నువ్వు? గల్లిగా పని చేస్తావు నా ఇంటికి వెళ్తానే ఇగో అచ్చిగట్టిగా అచ్చిగా ఆనలేకపోడు ఇక్కడ అరే మంచిగా మాట్లాడు ఏంద్రా మంచిగా మాట్లాడి భూమి నా పేరు మీద సగం వస్తుంది నేను చెప్తానా నేను చెయ్యా చెయ్యకుంటే నేను మాత్రం పట్ట చెయ్యా నువ్వేం చేస్తావు చేసుకోపా చేసుకోపా సరే, ఏదో బాగా భూమి ఎట్లా రాదో మేము కూడా చూసుకోపరి చూసుకోపరి. చూసుకోపరి చూసుకోపరి. అవ్వా ఏంద్రే కొడుక ఉన్నావానే ఉన్నా ఇట్లా తమ్ముడి సంగతి ఏంది కథ ఏంది వాడు ఎట్టవాడు తట్టిన మాట్లాడతాను నన్ను చిన్నలే చెప్పలేదు భార్య అన్న మాట్లాడికి దిగుతాడు వాడి సంగతి ఏంది ఎందుకు ఎందుకు దిగుతాడు ఎందుకంటే నువ్వు అడగాలి మరి ఎందుకో పొద్దుగాల కొద్ది రొయ్యా లొల్లి పెడితే వాడట నన్ను ఆట మొత్తం నిన్ను దొక్క తెరిచిపెట్టరా అంటాడు ఎందుకు దొక్కుతాడు నువ్వు వీరిద్దరిని అనలేదా కన్నావు కానీ మరి వాడ ఎందుకు అట్లా మాట్లాడుతున్నా కదా పెళ్ళ మాటలు పట్టుకుని ఎగురుతాడే అతనా అది ఎక్కించిన ఒకటి ఎగురుతాడు అది ఎక్కించిన ఒకటి ఎగురుతాడు పొద్దుగాల చిన్నదాని కుక్కదే నక్కదే పెట్టి తిట్టి పెద్ద ఆడంబరం లొల్లి చేసి మరి మీ ఇద్దరికి ఎందుకు వస్తాది ఏమో నాకేమరక నేను ఆయన జోలికి పోలే నా ఆటకు పోలే అతనా మరి ఒక్కరోజన్నా తీసుకపోయి ఒక్కరోజన్నా చేస్తాను నేను ఏడాది నుంచి చేస్తాను నేను ఒకరు బుద్ధి మాత్రం ఉంటాడు ఒకరు బుద్ధి చెడిపోతాడు ఎక్కడ చెడిపోతే మరి నన్ను అరుచుకున్నా నేను నన్నే బాధ చేస్తావు ఒప్పు నువ్వు నిన్నెందుకు చేస్తా ఇద్దరు వినిపిస్తావు ఇద్దరు ఎక్కడికి పిలిపిస్తావు
ఎన్నడు పిలిపిస్తావు ఇంకెన్నడు పిలిపిస్తావు పిలిపిస్తా ఎన్నడు పిలిపిస్తావు ఏడాది నుంచి ఏడాది నుంచి ముందున్నది ఏంటిది దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నీకెందుకే నువ్వు ఎప్పుడు నాకు దేని గురించి మాట్లాడతాను నీకెందుకు అంటే నాకు అవసరం లేదా? అరే అవసరం మామూలు ఇప్పుడు నీకు రమ్మన్నో లేవలే నేను మావతోటి ఏదో అదే మాట ఏ ముచ్చట పెడతానో అని అడుగుతాను నేను కూడా. ఏం ముచ్చటే ముచ్చటే ఉండే అవ్వకు కొడుకు ఏ ముచ్చట్టుంటే అదే అడుగుతాను నేను ఏ ముచ్చట అని. మరి ఆ ముచ్చట ఏందో లొల్లి పెడతాట్టున్నది ఆ ముచ్చట ఏందో చెప్పరాదురా ఏంది ఇప్పుడు నిన్ను లొల్లి పెట్టినట్టు కనబడుతుందా నీకు? మరి లొల్లి పెడతాడు కనబడతాడు అదే నీకు నీ కొడుకు గట్లనే కనబడుతుంది. నేను ఏం మాట్లాడినా లొల్లి పెట్టినట్టు. మాట్లాడా మరి అది నీ దిక్కే మాట్లాడతాడు. అందుకే అడుగుతాను ఏం మాట్లాడతాను అని. ఏం మాట్లాడతాడు కన్నసారి చెప్పుకోవద్దా ఏం చెప్తానని అడుగుతానా నేను కూడా. ఏం చెప్పింది నాకు అరే ఏం చెప్పిండని అడుగుతాను. చెప్తాను కదా. ఏం చెప్పలేదు లెక్క కూర్చుంటాను మాట్లాడతలేదా నీకు? అరే నీకు తలక దక్కున్నది ఎక్కున్నది ఏం కొడతానో వచ్చిన నరుడు అలా నేనే కొడతానని మాట్లాడతాను. నిన్న మాట్లాడకపోతే వాళ్ళు తినేటప్పుడు మాట్లాడకపోతే అట్టిగా కూకున్నా బాగా మాట్లాడినావు. నిన్న కనబడ్డాయి నువ్వు మాట్లాడిందంతా. నువ్వేం మాట్లాడతావు మాట్లాడిగా మాట్లాడే నువ్వు మాట్లాడే మాట్లాడు రోజు బాగా మాట్లాడి పోతాను కానీ మాట్లాడతాను నేను. మరి నడవదో చెప్తావు అని అందరూ ఒకటే నన్ను ఇచ్చేస్తారు కదా మధ్యలో. మీరు అందరూ ఒకటే గదేవరుడు ఏమన్నాడు తలక దక్కురు నేనే కొడతాను. నన్ను ఎవరొకని అంటాడు. చేసిందంతా చేసుకుంటా. ఈ లొల్లి కాయ చేసేదా నువ్వు మొత్తం చేసేదంతా చేసుకుంటా. నల్లి కుట్ల లెక్క నిలబడ్డావా? ఎవరకు మళ్ళా నువ్వంతా చేసుకుంటా. ఈ ఇద్దరికి లొల్లి అందుకురా సపరేక పోయి ఇంట్లో బతుకుంది లొల్లి అంతా ఏమంతా సపరేక పోంది ఏ పోతావు సపరేక. ఏదో నువ్వేం తిన్నావో తినలేదో కూరిద్దామని వచ్చిన. ఇది కూడా ఇయ్య. పో. నా కొడుకు ఆడే తెస్తాడు రాజు ఏందమ్మా ఏం చెప్తాను ఏం లేదు అటే నవ్వుకున్నా కానీ అట్టి చెప్తానా ఏంది చెప్పే ఇగో అన్న వచ్చిండు వాడేందుకు వచ్చిన ఇడికి లొల్లి పెట్టుకుంటా లొల్లి పెట్టుకున్నారట మీరిద్దరు మరి మా సంగతి ఏందో ఇద్దరికి వెనక అత్తంగా పిలిపించి అడిగిద్దాం. అగో ఎందుకేమున్నది అత్తమ్మా ఇద్దరు కొడుకులు అన్నప్పుడు ఇద్దరికి సమానం భూమి పంచాలి. ఆయన ఒక్కడే అన్ని తీసుకొని ఆయనే సంపాదించుకుంటే మరి మాకేమున్నది చెప్పు. అడిగినందుకు లొల్లి పెట్టిండని మాట్లాడతాడు. ఇంకా చెప్పు 4 ఎకరాలు వాని పేరు రాసుకునే దొంగతనం నీ తెలియకుండా నువ్వు ఇట్లా సంతకం పెడతావే మరి మేము ఎట్లా బతకాలి అనుకుంటాను చెప్పు. సరితో మంచుకోరు చేసావు మరి నువ్వెట్లా సంతకం పెట్టినావు తెలియంది. నాకేమేరక తీసుకుపోయి పెట్టించుకుండ్రి మరి నాకేమేరక అన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా ఎడికైనా వేయండి ఆటకపోయినా ఇప్పటికైనా పెట్టిస్తా పడి సంతకం. వాడు ఇంటి లేడు మరి ఈయనపోతే 4 లేరా చెప్పరా? ఏమో నాకైతే మంచిగా అనిపించలేదు. నువ్వేమో నన్ను రాస్తలేరు అవ్వా నేను చేసుకునే 4 రూపాయలు వస్తాయి. అది మా ఇంట్లోకే సరిపోతుంది. నా పిల్లమేమో గజాలి కంప. నీ తాత చెప్పు భూమి వానికే ఇత్తివి పింఛన్ వానికే ఇత్తివి. నేను వాడు తాగాలి కానీ చెప్పు నువ్వు చెప్పు. నా పైసలు నేనే వానికి అట్టుకిస్తాను నాన్నరా సమానం ఏమో అని ఇస్తానా నాకు ఓ చేత కాక పొయ్యి తెస్తాడు అవ్వో సామాను సామాను కానీ సర్వాన్ని తింటాను. నీకేమన్నా సామాను తెస్తాడా? ఏదో అట్లా తెస్తానంటే తెస్తాడు. నువ్వు ఎట్లుతాను చెప్పు వానికి నేను తేనా? మరి నువ్వే వచ్చి నువ్వే తిని నువ్వే తీసుకురా. ఇంక ఇప్పుడు అనబడుతుంది మరి ఏం చేయాలి? అయినా మీ అమ్మకు పెద్ద కొడుకు అంటేనే ఇష్టము. నిన్ను ఎప్పుడు కొడుకు లెక్క చూసింది ఇలా చూడడానికి. చూడు ఎట్లా మాట్లాడుతుందో. నాకు ఇద్దరు ఒక్కటేనే నాకు కన్నది కడుపు నేనేనే వాళ్ళిద్దరిని ఇద్దరు సమానంగా చూస్తా నేను. కనబడతలేదా సమానంగా చూసేది? నువ్వు చేయబట్టే గయ్యాడు వేసి నా కొడుకుని తీసుకుపోయినావు. అంటే నీకు ఎట్లా కనబడతాను నేను? అంటే నేను గయ్యా లెక్క కనబడతానా? అంటే నీకు ఇప్పుడు మంచోళ్ళ ఆహా నేనా? నువ్వు నీకు పెద్ద చున్న అక్క బిడ్డ చెప్పక చేయక వచ్చినావు. ఇట్లా వచ్చింది అక్క ఉంటే ఇటే వచ్చిన చూస్తానికి వచ్చిన ఏమనండి ఏం లేదు అంటే అక్క ఇగో లొల్లి అంటే మంచిగా ఫస్ట్ మంచిగా లాగు బాగా ఇట్లా మంచిగా మంచిగా ఉన్నాను. ఇక లొల్లి అంటే అవ్వకేరు ఎవరన్నాడు చెప్పు నువ్వు చెప్పరా చెప్పు. మీ అవ్వ చెప్పదా? మా అవ్వ ఎందుకు చెప్తుంది? మీరిద్దరు పెట్టుకో మా అవ్వని ఎందుకు ఉంచుతారు మధ్యలో? మీ అవ్వకు పెద్ద మీ అన్న అంటేనే బాగా ఇష్టము. మీ తమ్ముడు అంటే ఇష్టం లేదు. మరి అన్నకేం పెట్టింది చూపెట్టి మీ అన్ననే ఉన్నంతా తీసుకున్నాడు. ఏమనంటే బాబు మాకు మంచి అంటే మేము మంచి ఏమని మాట్లాడతాడు. మరి ఈయనకు అనలేదా? ఈయనకు రాగా పాలు మొత్తం ఉండకాడి చేసుకున్నాడు. దాన్ని తీసుకుపోయిండు సంతకం పెట్టించుకోండు 4 ఎకరాలు సంతకం పెట్టించుకున్నాడు. 4 ఎకరాల సంతకం ఈయనకు 2 ఎకరాలు పెట్టపోయాడు. నాకే మేరక బిడ్డ రమ్మంటే పోయినా
సంతకం పెట్టమంటే పెట్టిన ఆ? నేనేమో చదువుకున్నదాన్నా మరి ఏం చేయంటున్నారు తమ్ముడు? అవ్వని తీసుకుపోయి సంతకం పెట్టించుకొచ్చుకుని నువ్వెందుకు బాధపడుతున్నావు అని పిలిపించి అడుగుదంతి. పిలిపించి అడిగితే వాడు వినట్టు లేడు, వాడు రాసేయడట. రాసియకుంటే ఎవరు ఊరుకుంటారు? ఎందుకు ఊరుకుంటారు? చేసాగని తీసుకోలేదు. అది లెక్కే. వాడేమంటాడంటే నిన్ను చిన్నప్పటి నుంచి సాధిన పెంచిన చదివిపించిన అని వాడు చదువుతాడు నేను సాది పెంచితే పొలమే తీసుకుంటాడు కదా. ఈ ముచ్చట మరి అనాలి నువ్వు, మరి పెద్దదానివి ఎరికేనా? అన్నుడు కాదు, అలా పిలిపించి మాట్లాడమని చెప్పు. పిలిపి వాడిని పిలిపి ఇక్కడ ఇంట్లో వాళ్ళని పిలిపి రమ్మన్. అన్నా, ఓ అన్నా, చెల్లె నువ్వు ఎప్పుడు వచ్చినావురా? అప్పుడే వచ్చిన అన్న. మంచిగా ఉన్నాడా బాగిట? మంచిగా ఉన్నారు. చిన్న ఎటు పోతా బయటకు పోతుందా? పోతాను. నువ్వు ఎప్పుడు వచ్చినావురా? నేను అప్పుడే వచ్చిన. నీళ్ళు అయినావా? తాగిన. మరి ఏంది మీరు ఇద్దరు నొల్లి పెట్టుకుంటారట? మేం కాదు నొల్లి పెట్టేది, వీళ్ళు కుక్కల మీద నక్కల మీద పెట్టి తిడతారు మమ్మల్ని రోజు. వాళ్ళని అడుగు ఫస్ట్, ఎందుకు నొల్లి పెడతారు అనేది. ఏ ఆగే, నువ్వు అత్తనే లేని చోటు తలగ పెడతావు. నువ్వు అన్నిటికీ గట్లనే మాట్లాడుకుంటా వాడు. మీ చెల్లి వచ్చినప్పుడన్నా మాట్లాడవా? ఇవ్వరి దగ్గర ఏం మాట్లాడలేదు. ఇప్పుడన్నా మాట్లాడు. నోరిప్పు నల్లికుట్ల లెక్క నిలబడి మా చూస్తావు కానీ. ఏం మాట్లాడతానో నా కొడుకు నా ముందర నలుకుట్టాడు అంటాను. లోపల ఎన్ని మాట్లాడతానో ఇంకా నువ్వు. ఏంది వదిన మాటలు మామూలుగా నల్లి కుట్లాడు అని తింటాను. అరగపోతే ఏంటి? వీళ్ళు ఏం మాట్లాడు ఏది మాట్లాడు. ఏమన్నా అంటే కుక్కల మీద నక్కల మీద పెట్టి రోజు తిడతారు. నువ్వు వచ్చావు తింటావా చూస్తావా? ఏందా టైం కుక్కలు నక్కలని మాట్లాడతాను పెట్టి తెలియని వాళ్ళకి అన్ని మాటలు మాట్లాడతాను. తిట్టినామా మేము? మాట్లాడుతున్నావు. పాడిందే వాటర్ పాస్వర్డ్ అని ఊకే చెప్పిందే చెప్పబడుతుంది. చెప్పిందే చెప్పబడుతుంది. నువ్వు చెప్పబడితే నాకు చెప్పడం చేయబడుతుంది. నేను చెప్తాను మా చెప్పినావు కానీ మళ్ళీ నా ఇంటికి కుక్కలు ఎత్తారు. మన కుక్కలు అంటాడు. మళ్ళా నువ్వు కుక్క లెక్కుండి. అక్క గిదే కథ. ఆ మాట్లాడేటి అన్నీ గిట్నే ఉంటాయి. అసలు ఇంకోళ్ళు మాట్లాడేది గెలవనిది వాని భయం అసలే లేదు. ఏమన్నంటే చదివించిన అంటది. ఏంది వదిన గట్లా అంటే ఎట్లా చెప్పు? మా నేను మామూలునే గండి అంటాను, సాటికి ఎన్ని అంటాను ఇంకా నువ్వు? మీ అన్న మంచిగా మాట విన్నాక నేనెందుకంటే ఏమంటాడు మా అన్న ఏమంటాడు? బాగుపడడానికి చెప్తానా, గొప్పలు ముంచడానికి చెప్తానే నేను. ఇవి గొప్పలు ముచ్చట్లు లెక్కలే. నాలుగు ఎకరాలు ఉన్నాయని దేనికి ఇక్కడ గొప్పలు ముంచాను మేము? 4 ఎకరాలు ఎందుకు పట్టారు? ఇప్పుడు మాట్లాడు. మాట్లాడదాకా ఆగుతలేవు అయితే నన్ను ఆవు, నేను మాట్లాడతలేవు మాట్లాడతలేవని ఊకే పడబడుతుంది. నేను అంటానా? నేను నువ్వేమంటలేవా? ఇగో నా మీద కూడా శాతం అయితే కానీ ఇక్కడ కూడా శాతం అయితే కదా. అరే ఇప్పుడు మాట్లాడకపోతే ఏం చేస్తానే? ఏం మాట్లాడతాను? మారిండు నువ్వు వచ్చినాకనే వీడు మారిండు. మంచిగా ఉండే అది అట్లున్నాడు కాబట్టి నేను మార్చిన. నువ్వు ఏమంటే మారిండు. తమ్ముడు లేడు, అక్క లేదు. ఎవరు చూసుకుంటారు? మేము చూసుకోకపోతే ఎప్పుడు చూసుకున్నాను? ఎందుకు చూసుకోవాలా మేము? ఎవరు చూసుకున్నారా? నువ్వు చూసుకుంటావా? ఏడాది నుంచి దాన్ని మీరేసిరేమో బాగా మాట్లాడతారు. నువ్వేసినా జనమంతా కనీసం ఆమె దగ్గర కూడా రాలేదేమో. తీసుకుపోయి 4 రోజులు పెట్టుకుంటే ఆడ రాత్రి బాగా చేసుకుంటుండి మళ్ళీ తీసుకొచ్చింది నువ్వే నీ ముఖానికి. ప్రతి నెల మాట్లాడలేదండి మొన్న 4 రోజుల తర్వాత ఎవడున్నాడు? ఎవడున్నాడు? నువ్వే ఉన్నావు. మరి గాలి తీసుకుంటానమాట. అది చేసుకోవద్దా? వాడు చేసినాక నువ్వే తీసుకుంటే వానికి ఎడగెత్తావు నువ్వు. వానికి పట్ట వానికి చేసి వానికి పువ్వు ఎక్కడ నువ్వేమో మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి వాడు ముట్టలేదా? మనం ఇంట్లోకి వెళ్ళి పోదాం పాయిగా. మనకు అసలు నువ్వు ఉట్టలేదు అనుకోని ఇంట్లోకి వెళ్ళి పోదాం పాయిగా. కుక్కల మీద అక్కడ మీద పెట్టి అయ్యో నువ్వు వర్రకు నువ్వు నా మీద కొరడానికి శాతం అయితే నీకు, వాళ్ళ మీద కొరడానికి శాతం మీరు నొల్లి పెట్టుకోకూరి. 4 ఎకరాలు చెరలు ఎవరు పట్ట చేసుకోరి. చెర నెల అవ్వని చూసుకోరు. నేను పోతాను పొద్దు కట్టాను. కొంచెం మెల్లగా ఇగ్గు నలబొక పడ. ఏమో నీకున్నంత బల నాకు ఉంటుందా? రయ్య ఎక్కుతాండు. అంతా ఇక్కి తుమ్మంతా పడి అంతా గీరుకపోయి కత్తులు వస్తున్నాయి. లేట్ అవుతుంది అని ఇంకో నచ్చిండు మొగోడు. ఇక చూడు అంత దురద పెట్టి చంపుతుంది. అంగనే తెచ్చుకోకపోతే
తాడు ఎటిగ్గు అంటే ఎటిగ్గుతావు. ఓ నల్లమొక్కపడా, నాకేమన్నా ఈ పని గురించి తెలుసా? ఏమో రాందాన్ని తీసుకొచ్చి ఇటిగ్గా టిగ్గాని అంటే ఎట్లిగ్గాలే మంచిగా చెప్పు. తినత్తదా? ఇక నువ్వు పెడతా అంటే నేను తింటానా బాగానే. రాదు అన్న పని రాజా పని అన్నట్టు రా అంటే అట్నే పోతుంది అది. బోసి అంత గుంజుతుంది, అంత గుడుతుంది నాకు. కనీసం అంగేసుకోవా మరి. ఆగినావా నువ్వు పిల్లగానివి? ఏమో ఎత్తిపోతుందని ఉరికత్తివి. సరే ఇక మరి అయిపోయింది కదా, ఇంకేంది ఇక నేను పోతే ఇంటికి పా, నువ్వు ఉంటుండు లేకపోతే లేదు. అదో ఆడు మంచిగా వేసుకుంటాడు, ఆడ పొలం కానీ ఉంటాడు కదా. సుత్తానా మీ అన్న ఎట్లా పని చేసుకుంటాడో చూసి నేర్చుకో. పని శాతగానోడా ఎందుకున్నావు? తిని మన భూమి మనకిత మనం చేసుకోమానే. అగో మీ అన్న ఎందుకు కరెంట్ డబ్బా పట్టుకొని అటు ఇటు ఊగుతాండి ఎందుకంటావు? ఏమై ఉంటుంది? ఏం చేస్తావు? కాపాడుతావు మీ అన్నను? మరి పోతే పోని పిడబోతుంది. ఈ భూమి అంతా మనకే అవుతుంది. మీ అన్న చస్తే ఏమో కాపాడుతాను పోతాను. ఏం మాట్లాడుతున్నా? నా రక్త సంబంధమే. భూమి లేకున్నా మంచిదే, నా అన్న ముఖ్యం. నాకు అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఏం కాదు టెన్షన్ పడకు. ఏం పర్లేదు, కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. ఒకటి ఇంజక్షన్ వేద్దాం, ఇంజక్షన్ వేసినాక చూద్దాం సెట్ అవుతుంది. ఓకేనా? ఏం కాదు టెన్షన్ పడకు. నాకు ఎందుకో భయం అవుతుంది. ఒకసారి అక్కకు ఫోన్ చేసి చెప్తాం. ఎందుకు టెన్షన్ అవుతుంది అట్టిగా? అయినా కూడా ఏం కాదని చెప్పింది కదా సారు. బలంగా కరెంట్ షాక్ కొట్టడం వల్ల కింద పడిపోయాడు. ఏం కాదు, ఇంజక్షన్ వేద్దాం, కవర్ అయిపోతుంది. ఓకేనా? సరే సార్. ఈ సోఫా తెప్పటి నుంచి సిగ్గు అనిపిస్తలే అది కొంచెమన్నా? మళ్ళీ ఈతకి వచ్చినావు? అరే యాడున్న తమ్ముడే. తమ్ముడా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు తమ్ముడని? నిన్న మొన్న తిట్టినప్పుడు గుర్తు రాలే తమ్ముడని? అసలు ఏం జరిగిందో నీకు ఏం తెలిసే? కరెంట్ కాడికి పోతే బావి కాడ షాక్ వచ్చింది. తమ్ముడే కాపాడి హాస్పిటల్ తీసుకొచ్చి చూపించి ఇంటికి తీసుకొచ్చాడు. మిమ్మల్ని నానా మాటలని ఇన్ని రోజులు బాధ పెట్టిన, నన్ను క్షమించుర్రి. అయ్యో అక్క, గంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అక్క? ఇప్పటికైనా మనం అందరం కలిసి ఉందాం. ఈ లొల్లిలన్నీ ఎందుకు అక్క? మాకు ఏ భూమి వద్దు, అందరం కలిసి సంతోషంగా ఉందాం. ఆ భూమి మొత్తం మీరే ఉంచుకోరు అక్క. లేదురా తమ్ముడు, రేపు పొద్దున్నే నీ భూమి నీకు రిజిస్ట్రేషన్ తర్వాత నేను మంచిగా కోలుకో ఫస్ట్.